హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. మ్యాంగో సీజన్ కదండి. ఈరోజు ఒక మ్యాంగోతో ఒక మంచి స్వీట్ చేయబోతున్నానండి. అదే మ్యాంగో పేడ. చాలా సింపుల్గా ఈజీగా చేసేవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా నేనైతే ఈ మ్యాంగో పేడ చేయడానికి ఒక మీడియం సైజు 3 మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఒక బౌల్ అయితే అయిందండి. మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టేయాలండి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. దీన్ని ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగోను ఇందులో వేసేసి లో ఫ్లేమ్లోనే మనం దీన్ని చేసుకోవాలండి. వేడి తగిలిన తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నానండి. మీకు కనుక షుగర్ కనుక తక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా తక్కువే తీసేసుకోండి. ఇదైతే కరెక్ట్గా ఉంటుంది. మరి ఎక్కువ కావాలన్నా కానీ కొద్దిగా మరి ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం దీంట్లో హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. ఏ బ్రాండ్ అయినా కూడా పర్లేదు. తీసేసుకున్నాక ఇందులో వేసేసి గడ్డలో కట్టకుండా లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మ్యాంగో కోవా లాగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా దగ్గర పడింది. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా కలపాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోను నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఫ్రెండ్స్, ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత మరోసారి బాగా కలిపేసి మరో 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. చాలా బాగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారు కదా, ఇంతేనండి. సపరేట్ అయిపోతుంది. ఈ పాండ్లీ అయితే మ్యాంగో కోవా అనేది స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా చెంచాతో కానీ లేకపోతే స్పాచులాతో కానీ కలిపేసి చేయికి కొద్దిగా 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసి చేయికి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో చేసేయడమే అండి. ఇంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయ్యి మ్యాంగో పేడ అయితే రెడీ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.